దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. కొంచెం కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. నాకే శ్రమలున్నాయి, నాకే కష్టాలున్నాయి, ఎందుకు నాకే వస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తున్నాను, అన్ని విధాలుగా బాగానే ఉన్నాను, అయినను నాకే ఎందుకు ఈ శ్రమలు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కొంచెం కాలము మీకు మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అనగా మేలు కొరకే మీకు ఈ శ్రమ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి, మిమ్మల్ని పూర్ణులుగా చేయడానికి దేవుడు ఈ శ్రమకి అనుమతి ఇచ్చాడు. ఈ శ్రమలో మీరు ఎలా ఉంటారు అని చెప్పేసి మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ శ్రమలో మీరు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పైన మీరు ఆనుకున్నట్లయితే మీ జీవితంలో దుఃఖ దినములు పోయి సంతోషముగా ఉండేటటువంటి జీవితమును దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తా ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనములో, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవుడు లెక్కలేనటువంటి అద్భుత క్రియలను నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. నువ్వు దేవుని యందు నాకు ఈ శ్రమ ఏంటిది అని అనుకోకుండా శ్రమలో దేవుని స్తుతించినట్లయితే, శ్రమలో దేవుని గణపరిచినట్లయితే, దేవుని ఆనుకున్నట్లయితే దేవుని యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. ఎలాంటి దుఃఖ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో వాటన్నిటి కూడా తీసివేసి ఆయన నీకు సంతోషమును ఇస్తాడట. దేవుని బిడ్డలారా, ఈ శ్రమ నాకేంటి అని నువ్వు బాధపడకు. శ్రమను ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు. సంతోషకరమైనటువంటి దినములు నీకు వచ్చినాయి, రాబోతూ ఉన్నాయి కూడా. అంతేకాదు 105వ కీర్తన 15వ వచనములో కూడా వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఎవరి కొరకు? ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి శ్రమలో ఆయనను ఆశ్రయిస్తారో వారి నిమిత్తమే రాజులని ఆయన గద్దించి ఉన్నాడట. అంతేకాదు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో 35వ అధ్యాయము 9వ వచనములో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, నీ దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. ఎంతగా దుఃఖపడుతూ ఉన్నావో, ఎంతగా నువ్వు కృంగిపోతూ ఉన్నావో వాటన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు ఎగిరిపోవును అని చెప్పేసానని. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. నువ్వు ఏ మాత్రము కృంగిపోకు, అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా నా జీవితంలో దేవుడు మేలు చేస్తాడనే నమ్మకంతో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీ దుఃఖ దినములన్నిటి కూడా ఆయన ఎగిరిపోజేస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అవునండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నీ దుఃఖ దినములన్నీ కూడా ఈ దినమున సమాప్తములగుతూ ఉంటాయి. ఆ రీతిగా దేవుడు నీకు, నీ కుటుంబానికి క్షేమమును సంతోషమునిచ్చి నిండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.